ఫస్ట్ టైం చెర్రీ స్కేటింగ్ చేసే ప్లేస్కి వచ్చాం అనమాట. వాడు చేసేది నేను చూడాలని వాడి కోరిక. ఈరోజు వాడి కోరిక తీరింది. శాన్వి పాప కూడా వచ్చేసింది చూడటానికి కదమ్మా. మా చెర్రీ కోరిక నా కోరిక తీరింది. బాగా చేస్తున్నాడు. ఇంక ఇక్కడ నేనైతే శాన్విని అయితే మాస్టారు స్టేడియంకి తీసుకెళ్లారు. నేనైతే చెర్రీ స్కేటింగ్ చేస్తుంటే చూస్తున్నాను. నేను చూస్తున్నానా లేదా అని చెప్పి నన్ను చూస్తూనే ఉన్నాడు వాడు. అసలు యాక్చువల్గా ఎప్పటి నుంచో రమ్మంటున్నాడు, అమ్మ నేను చేసేది నువ్వు చూడాలని. యాక్చువల్గా వాడేమి అంత ఏం లేదు అంటే సెకండ్ లెవెల్ మొన్నే స్టార్ట్ అయింది. ఇంకా బాగా చేస్తుంది. సర్లే వాడి కోరిక ఎందుకు కాదంటే నాకు కూడా చూడాలని కోరిక, అందుకే వచ్చాను. ఇంక ఇక్కడ ఎంతమంది నేర్చుకుంటున్నారంటే పేరెంట్స్ కూడా చాలా గ్రేట్ అండి. మార్నింగే లేచి పిల్లల్ని ఇలా తీసుకొచ్చి అన్నీ నేర్పిస్తున్నారు కదా. చెర్రీ అయితే గిరాగిరా తిరిగేస్తున్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు మా చెర్రీ దగ్గర అయితే ప్రాణం లేదనమాట. అయినా కానీ సరే బాగా చేస్తున్నాడు. ఇందులో మొత్తం 3 లెవెల్స్ ఉంటాయి అంట. 3 లెవెల్స్లో మా చెర్రీ సెకండ్ లెవెల్కి వచ్చాడు. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయ్యి ఇంకా సింగిల్ లెగ్ వాళ్ళకి, మొత్తం డబల్ 1 ఫస్ట్ లెవెల్ వాళ్ళకి, తర్వాత ఇటు సైడ్ సెకండ్ లెవెల్ వాళ్ళకి నేర్పిస్తున్నారనమాట. మధ్యలో పాపం వాటర్కి వచ్చాడు కానీ వాళ్ళు నాకు తెలియదు కాబట్టి వాటర్ తీసుకెళ్ళిపోతే వాళ్ళు వాటర్ తాగకూడదు, తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. బ్రేక్ ఇచ్చారనమాట. ఇప్పుడే 5 మినిట్స్ బ్రేక్ ఇస్తారు. అది కూడా వాటర్ తాగి ఒక 5 మినిట్స్ అలా కూర్చుని మళ్ళీ వెళ్ళి చేయాలన్నమాట. 2 అవర్స్ పాటు కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. అంత ఎనర్జీ మా చెర్రీ దగ్గర లేదు. హాయ్ చెప్తాడు మీ అందరికీ. మా చెర్రీ స్కేటింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంక ఇటు సైడ్ ఏం బాస్కెట్బాల్ కూడా నేర్పిస్తున్నారు. ఎంతమంది పిల్లలు సమ్మర్లో నేర్చుకుంటున్నారంటే భలే ఉంది. బాడీ కూడా చాలా ఫిట్గా ఉంటుంది. మా చెర్రీ కొంచెం సెన్సిటివ్ అనమాట. ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవుతాడు అని ఫీలింగ్ అనమాట నాకైతే. కానీ ఎన్నాళ్ళకి నా కోరిక అండ్ మా చెర్రీ కోరిక తీరిందనమాట. మేము అప్పుడు గుడివాడలో ఉండేటప్పుడు అనుకునే వాళ్ళం మన అబ్బాయి కూడా పెద్దనకి ఇలా చేయించాలని. ఇన్ని రోజులకి చెర్రీకి ఇలా నేర్పిస్తున్నాం అనమాట. ఎడ్యుకేషనే కాదు పిల్లలకు కూడా ఇలా అప్పుడప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా నేర్పించాలన్నమాట. వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు బాడీ. ఇంక ఇలా కూర్చున్నాము, రెస్ట్ తీసుకుంటున్నారు. మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అనమాట పక్కన. మా అత్తయ్య వాళ్ళు వచ్చారనమాట. ఇంకా వాడిని కూడా తీసుకొచ్చాము చూస్తాడని చెప్పి. పల్లెటూరులో అయితే ఇవేమీ ఉండవు కదా చూడటానికి. అన్నయ్య స్కేటింగ్ చూడటానికి శాన్వి పాప కూడా వచ్చేసింది. అబ్బాయి బాగా చేస్తున్నాడండి తెలుసా. భోజనం కాదు స్కేటింగ్. ఇక్కడ మా పండు కూడా ఉన్నాడు చూడండి, సిగ్గుపడతా ఉంటాడు ఎప్పుడు. శాన్వి పాప అన్నేది. ఇంకా అన్న స్కేటింగ్ చేస్తుంటే చెల్లెలు గారు కూడా చూస్తుందనమాట. అక్కడ దగ్గర తీసుకెళ్తే దాని లోపల నుంచి దూరేస్తుంది అనమాట. లోపలికి వెళ్తానని చెప్పి ఏడుస్తుందని చెప్పి ఇంకా అలా కూర్చుని దూరం నుంచే చెర్రీని చూస్తున్నాం అనమాట. ఇన్ని రోజులకి నాకు కూడా వాడు అలా గిరా తిరుగుతుంటే చూడాలని కోరిక ఎప్పటి నుంచో. ఇప్పుడు తిరుగుతుంటే చూడటానికి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా 2 అవర్స్ తర్వాత కంప్లీట్ అయిందనమాట. వచ్చేసి ఇంకా అవన్నీ తీస్తాడు, కొంచెం వాటర్ తాగి. శాన్వి పాపం వాటితో ఆడుకుంటుంది. అన్నీ కొత్తగా ఉంది వాళ్ళ అన్నయ్యని చూస్తుంటే దానికి. ఇంటికి వచ్చి ఆ దగ్గర ఎనర్జీ లేదు. చెర్రీ బాగా చేసావమ్మా. చెర్రీ కోరిక తీరిపోయిందనమాట. అమ్మో నేను కొంతసేపు అలా వెళ్ళొస్తేనే అలసిపోయాం బాబోయ్. 1 అవర్ 2 అవర్స్ కంటిన్యూగా ఎలా చేస్తున్నారో తెలియదు కానీ వామ్మో చాలా ఎనర్జీ కావాలి. మా చెర్రీ దగ్గర పాపం ఓపికే లేదు, ప్రాణమే లేదు. చూడండి వచ్చేటప్పటికి ఎట్లా పెద్ద బక్కోడమ్మ మా చెర్రీ. స్కేటింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాగా చేస్తున్నావు అమ్మ చెర్రీ. సెకండ్ లెవెల్కి వచ్చాడు అనమాట. ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి వచ్చాడు. పర్లేదు బాగా చేస్తున్నారు. శాన్వి పాప కూడా వచ్చిందనమాట. అది గైస్ వీడియో. ఇన్నాళ్ళకి నా కోరిక మా చెర్రీ కోరిక తిరిగిందన్నమాట. అట్లనే అప్పుడు అనిపించేది అనమాట మా చెర్రీ కూడా చూసేసుకుని అలా గిర తిరిగేయాలని. పర్లేదు తిరుగుతున్నాడు. సెకండ్ లెవెల్ మొన్నే కాబట్టి స్టార్ట్ అయింది. బాగా చేస్తున్నాడు. నా కోరిక కూడా తీరిందనమాట. భలే తిరుగుతున్నాడు. మా చిన్నప్పుడు ఏమీ లేవు అసలు. ఇప్పుడు బాగా తీసుకెళ్ళా. అది గైస్ వీడియో. బాయ్.